హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ రామలక్ష్మి టైలర్స్. ఇప్పుడు వచ్చేసరికి పీటర్ కాలర్ అనేది ఎలా స్టిచ్ చేసుకోవచ్చో ఈజీ మెథడ్లో లాంగ్ ఫ్రాక్ అనేది చూపిస్తాను. చూడండి, సింపుల్ మెథడ్లో. నేనైతే అక్కడి నుంచి అక్కడికి లెంత్ వచ్చేసరికి దగ్గరగా 4.5 ఇంచీలు 5 ఇంచీలు తీసుకున్నానండి. చెస్ట్ లూజ్ వచ్చేసి 9.5. నడుము లూజ్ వచ్చేసరికి సేమ్ అదే మెథడ్లో తీసుకున్నాను, ఎందుకంటే అక్కడ మళ్ళీ డాట్స్ వేస్తానని చెప్పేసి. షోల్డర్ వచ్చేసరికి 7.5 తీసుకున్నాను అనమాట. అలా తీసుకొని 3 ఇంచెస్ కాలర్కి పెట్టుకొని మిగతా ఉన్నదంతా షోల్డర్ కోసం వదిలిపెట్టేశాను. అలా వదిలేసి అలాంటి బక్రం, అంటే ఈ బక్రం ఏంటంటే నార్మల్ బక్రం కాదండి, ఇది షర్ట్లకి వేసుకునే బక్రం అనమాట. నేను ఆ బక్రం ఎందుకు తీసుకొని కొంచెం స్టిఫ్గా నిలబడినట్టు చక్కగా ఉంటుందని చెప్పి నేను ఈ బక్రం క్లాత్ అనేది యూజ్ చేస్తున్నాను అనమాట. ఇప్పుడు కావాల్సినంత పీస్ అనేది మనం తీసుకోవాలి. ఎంత మనకు లెంత్ కావాలన్నది అంత. 5 ఇంచీల వరకు పొడుగైతే మనం ఒక 7 ఇంచీలు అయితే తీసుకోవాలి. అట్లా ఒక స్కేల్ తీసుకొని ముందు ఎడ్జ్లన్నీ సమానంగా తీసుకొని అక్కడ డ్రాయింగ్ చేసేసేయాలి. చూడండి, నీట్గా పర్ఫెక్ట్గా. ఇప్పుడు నెక్ ఉంది కదండి, ఆ నెక్ ఎక్కడ వరకు ఉందో మనం చూసుకొని ముందుగా నేను నెక్ అయితే కట్ చేసేస్తున్నానండి. చూడండి, ఆ నెక్ వెడల్పు 3 ఇంచీలు వెడల్పు, 5 ఇంచీలు పొడుగు. ఓకేనా? అలా అలా పెట్టేసి నీట్గా చూడండి, స్ట్రైట్గా తిన్నగా పెట్టుకోవాలన్నమాట మనం, కరెక్ట్గా ఫోల్డింగ్ దగ్గర నుంచి. అలాగే ఒక రౌండ్ షేప్ అనేది డ్రా చేసుకోవాలి ఆ నెక్ విడ్త్ ప్రకారంగా. ఇలా డ్రా చేసుకొని తీసేసేయండి. ఇప్పుడు మనం ఎక్కడైతే నెక్ విడ్త్ నుంచి 2.5 లేదా 3 ఇంచీలు, ఎవరిష్టం వాళ్ళదనమాట. కొంచెం పెద్దగా కావాలి కాలర్ అంటే 3 ఇంచీలు, లేదా తక్కువగా కావాలంటే 2.5 ఇంచీలు అనేది అలా రౌండ్ షేప్ అనేది చేసుకోవాలి. అక్కడి నుంచి చూడండి నేను ఎట్లా తీస్తున్నాను డ్రాయింగ్ అనేది. అలా చక్కగా అలా డ్రాయింగ్ చేసుకోవాలన్నమాట. అంటే కొంచెం అక్కడ చిన్న డ్రాప్ షేప్ లాగా అలా కాలర్ అనేది మనం మార్కింగ్ చేసుకోవాలి నీట్గా. అలా మార్కింగ్ చేసుకుని చుట్టూ కట్ చేసేసేయండి. ముందు రౌండ్ కట్ చేసేస్తాను, షేప్ అనేది తర్వాత కట్ చేస్తాను. చూడండి, ఓకేనా? అలా షేప్ అనేది ఇప్పుడు కట్ చేస్తున్నాను అనమాట. ఇప్పుడు వచ్చేసి చూడండి, అలాగే నెక్ రౌండ్ కూడా కట్ చేసేయాలి. అలా ఇదిగోండి, కాలర్ షేప్ అనేది వచ్చేసింది. చూసారా, పీటర్ కాలర్ అనేది. ఇది రామా సీత సినిమాలో కూడా వేసుకుంది కదా హీరోయిన్, ఆ కాలర్ అండి ఇది. అలా పెట్టుకొని నీట్గా చూడండి, మనం బ్లౌజెస్కైనా లాంగ్ ఫ్రాక్కైనా దేనికైనా స్టిచ్ చేసుకోవచ్చండి. అలా ఒక క్లాత్ తీసుకొని మొత్తం చుట్టూరు ఒక 1/2 ఇంచు ఖర్చు ఉంచుకొని కట్ చేసేయాలి. అయితే అలాంటివి నేను 2 క్లాతులు అన్నీ తీసుకున్నాను, ఎందుకంటే ఇది కొంచెం జార్జెట్ చీర కదా, ఆ చీరకు మనం ఇలా 2 డబల్ వేసుకుంటే కనిపించదని చెప్పేసి నేను 2 వైపులా 2 వేస్తానమాట. అంటే మెయిన్ ఫ్యాబ్రిక్ 2 లైనింగ్ క్లాతులు అనమాట. అలా వేసేసి చూడండి, అయితే ముందుగా ఒక లైనింగ్ పార్ట్ మీద దీన్ని నేను అటాచ్ చేసేస్తాను. అటాచ్ చేసి సేఫ్టీ పిన్ ఒకటి పెట్టుకుంటా, 1-2 పెట్టుకొని కంఫర్ట్గా ఉండడం కోసం. అంటే మనం స్టిచ్ చేసేటప్పుడు అటు ఇటు కదలకుండా అలా నీట్గా స్టిచ్చింగ్ అని చేసేస్తా చుట్టూ. చూడండి, అలా చాలా పర్ఫెక్ట్గా వచ్చిందండి డ్రెస్ అనేది. చాలా చాలా బాగుందన్నమాట. తనేమో పిక్ పెడుతుందేమో అని చూసి ఇంక వీడియో పెట్టాల్సి వచ్చిందనమాట. వాళ్ళు ఫోన్ కూడా లిఫ్ట్ చేయలేదు. ఒకళ్ళు వేసుకోలేదేమో అమ్మాయి, మనం చేస్తే వేసుకోలేదమ్మా, కానీ వేసుకొని చూసింది కానీ వేసుకొని ఫోటో దిగలేదని చెప్పింది అనమాట. వస్తే ఫోటో కూడా పిక్ పైన పెడతాను. అట్లా చక్కగా జాయింట్ చేసేసి ఎక్స్ట్రా ఉన్న ఖర్చు అనేది కట్ చేసేస్తాను అనమాట. ఓకేనా? అలా కట్ చేసుకుంటున్నాను ఎక్స్ట్రా ఖర్చు అనేది. చూడండి, కెమెరా అటు వాలిపోయిందని మళ్ళీ తీసి ఇటు పెట్టింది. అలా నీట్గా. ఓకేనా? అలాగే ఇంకొక డబుల్ క్లాత్, ఎందుకంటే ఆ వైట్ అనేది కనిపించకుండా నీట్గా ఉండడం కోసం. అలా చూడండి, ఓకేనా? అలా అనమాట నీట్గా. అలాగే మెయిన్ ఫ్యాబ్రిక్ కూడా తీసుకోవాలి మనం. అది కూడా ఒక పార్ట్ అనేది తీసుకొని ఆ క్లాత్, లైనింగ్ క్లాత్ ఉంది కదా, దాని చుట్టూ అలా కొంచెం ఎక్స్ట్రా క్లాత్ తీసుకొని కట్ చేసేసేయాలి నీట్గా. అలా పెట్టేసి ఇప్పుడు ఆ బక్రం అనేది దాని మీద పెట్టి చుట్టూ అటాచ్ చేసేయాలి. ఇప్పుడు సేఫ్టీ పిన్స్ అని ఒక 2 తీసుకొని అటు ఒకటి ఇటు ఒకటి పెట్టుకుంటే కొంచెం మనకి స్టిఫ్గా నిలబడుతుంది అనమాట.
క్లాత్లన్నీ కదలకుండా ఉంటే మనం కుట్టుకోవడానికి కూడా ఈజీగా ఉంటుంది. అలా రెండో మూడో మీ ఇష్టం, మీకు ఎన్ని నచ్చితే అన్ని అలా అలా పెట్టేసి నీట్గా చుట్టూ డ్రాయింగ్ చేసి కుట్టేసుకోవడమే. నీట్గా వీడియోని అయితే ఎక్కడ స్కిప్ చేయకండి. మీరు స్కిప్ చేస్తే మంచి మోటివేషన్ వీడియో అనమాట. మీరు చాలా మిస్ అయిపోతారు. కాలర్ అయితే పైపింగ్తో సహా వేసాను అనమాట. చాలా చాలా పర్ఫెక్ట్గా వచ్చింది. చూడండి ఎంత బాగుందంటే అంత బాగుందనమాట. చాలా ఈజీగా సింపుల్గా అసలు చుట్టూ పీటర్ కాలర్ చుట్టూ పైపింగ్ అనేది వేసాను అనమాట. చాలా క్యూట్గా చాలా బాగుంది. ఇప్పుడు వచ్చేసరికి ఇక చూడండి ఈ మెయిన్ పాయింట్ ఉంది కదా, అక్కడికి మిడిల్ పెట్టేసి ఇది కూడా మిడిల్ రెండు డబల్గా ఇలా పెట్టేసి ఫోల్డింగ్ అనేది స్టిచ్ పైపింగ్ అయితే చుట్టూ వేసేసాను. కాలర్ కుట్టేసాను కదా, పైపింగ్ వేసి ఆ బాడీకి అనేది అటాచ్ చేసేస్తాను అలా నీట్గా. చూడండి అలా అలాగే రెండో సైడ్ కూడా పెట్టేసి చక్కగా స్టిచ్ చేసేస్తాను. అలా అలా నీట్గా అలా స్టిచ్ చేసేసి చూడండి ఎంత పర్ఫెక్ట్గా వచ్చిందంటే అంత పర్ఫెక్ట్గా వచ్చిందండి. ఫినిషింగ్ కానీ ఫిట్టింగ్ కానీ సూపర్ అంటే సూపర్ వచ్చింది. ఓకేనా. అలా ఇప్పుడు వచ్చేసరికి బ్యాక్ డాట్స్ కూడా మనం వేసుకోవాలన్నమాట. అయితే అది పక్కన డాట్స్ అన్నీ వేసేసాను. అలాగే లైనింగ్ పార్ట్కి నెక్ విడ్త్ అనేది డ్రాయింగ్ చేసుకున్నాం. ఈ నెక్ విడ్త్ కోసం 7.5 ఇంచీలు అనేది మార్కింగ్ చేసుకొని, అలాగే 3 ఇంచీలు వెడల్పు పైన కింద పెట్టుకొని చక్కగా బాక్స్లో డ్రా చేసి మధ్యలో రౌండ్ షేప్ అనేది తీసేసాను. అలా తీసేసి ఆ లైనింగ్ పార్ట్ కట్ చేసుకొని అలాగే మెయిన్ ఫ్యాబ్రిక్ అనేది తీసుకోవాలి. అలా ఆ పార్ట్ తీసుకొని మంచి చెడు చూసుకొని వేసుకోవాలి. అలా వేసిన తర్వాత ఈ లైనింగ్ పీస్ అనేది దాని మీద నీట్గా పరుచుకొని చక్కగా పెట్టేసి అటు ఇటు సేఫ్టీ పిన్స్ అన్నీ పెట్టుకోవాలి. అలా నీట్గా నీట్గా అలా ఒక 1/4 ఇంచు ఖర్చు పెట్టి చుట్టూ స్టిచ్ చేసేయండి. అదే మనం గుండు పిన్నులు పెట్టకపోతే మనకి చాలా ఇబ్బంది అవుద్ది అనమాట. మనం అంత ఈజీగా కుట్టలేము. అదే సేఫ్టీ పిన్స్ పెట్టుకున్నాం అనుకోండి, మనం ఈజీగా స్టిచ్చింగ్ అనేది చేసేయచ్చు. అలాగే చుట్టూ లైనింగ్ అనేది జాయిన్ చేసేయాలి. చూడండి అంతే నీట్గా చక్కగా అలా అలా నీట్గా స్టిచ్ చేసి అలా నీట్గా జాయిన్ చేసేసి చుట్టూ ఉన్న ఫ్యాబ్రిక్ అనేది కట్ చేసేది. అలాగే నెక్ దగ్గర ఉన్న క్లాత్ని కూడా కట్ చేసుకొని నీట్గా తీసుకోవాలి. తీసుకొని చూడండి ఇప్పుడు వచ్చేసరికి బ్యాక్ డాట్స్. ఇప్పుడు మనం ఆ నెక్కి అలా వేయకూడదండి, కొంచెం మనం అలా సైడ్ని వేసుకోవాలన్నమాట. ఎందుకంటే మనం కాలర్కి అలా వేసుకుంటేనే బాగుంటుంది. అదే మనం స్ట్రైట్గా షోల్డర్ పెట్టి కట్ చేసి వేసామనుకో డాట్స్ వేసామనుకోండి, మనకన్నది
ఫిట్టింగ్ బాగుండదు అనమాట. ఓకేనా? అలా అంటే అన్నిటికి ఒకేలాగా వేయకూడదండి డాట్స్ అన్నీ. కాలర్కి కంపల్సరీ కాలర్ బ్లౌజులకు కానీ కాలర్ డ్రెస్సులకు కానీ దానికి వేరే మెథడ్ అనమాట. మనకి ఇలా వేసుకోవాలన్నమాట. ఓకేనా? ఇప్పుడు వచ్చేసరికి ఒక షోల్డర్ అనేది ముందుగా జాయింట్ చేసేయాలి. అలా చూడండి, నేను నెక్కి అయితే ఇంకా పైపింగ్ వేయలేదు కదండి, ఓన్లీ పీటర్ కాలర్కి మాత్రమే పైపింగ్ వేసాను. అలా ఒక షోల్డర్ అనేది జాయింట్ చేసుకొని ఒక సైడ్ కాలర్కి మనం జాయింట్ అనేది వేయకూడదు అనమాట. ఆ జాయింట్ వేస్తే మనకి పైపింగ్ వేసుకోవడానికి ఒకటి విడట తీసి వదిలిపెట్టేసి తర్వాత లోడింగ్ చేసుకోవచ్చు. ఓకేనా? అలా ఇప్పుడు వచ్చేసరికండి పైపింగ్ కోసం ముందుగానే నేను అంచు అనేది ఒక 1/4 ఇంచు మడిచి కుట్టుకొని పక్కన పెట్టుకున్నాను. అలాగే చుట్టూ ఒక స్టిచ్ అనేది వేసేయాలి 1/4 ఇంచు ఖర్చు పెట్టేసి నీట్గా. అలా టక్స్లు పెట్టుకోవాలి. చిన్న చిన్న టక్స్లు పెట్టుకోవడం వల్ల ఏంటంటే మనం స్టిచ్చింగ్ చేసేటప్పుడు ఈజీగా మనకు నీట్గా రౌండ్గా తిరుగుతుంది అనమాట. దానికోసమని అలా చుట్టూ స్టక్స్లు అన్నీ పెట్టుకోవాలి. చూడండి, చిన్న చిన్నగా అలా అలా చేసేసి ఇప్పుడు ఒక పైపింగ్ థ్రెడ్ అనేది తీసుకోవాలి. అలా ఈ ఖర్చులన్నీ కిందకు ఉంచేసి ఆ కుట్టు దగ్గర ఆ పైపింగ్ని పెట్టి ఇలా క్లాత్ అనేది సర్దుకొని పెట్టేసేయడమే. పైపింగ్ అలా చక్కగా సన్నగా నీట్గా వేసుకోండి పైపింగ్ అనేది. అలా నీట్గా కొంచెం కొంచెంగా వేసుకోండి. ఎందుకంటే మీరు ఎక్కువ పట్టుకుంటే మధ్యలో లూజ్ వచ్చి ముడతల్లాగా వచ్చేస్తుంది అనమాట. అందుకని చెప్పేసి అయితే పైపింగ్ పక్కనే స్టిచ్ చేయండి. అలాగైతే మనకి పైపింగ్ అనేది నీట్గా వస్తుంది. ఓకేనా? అలా వీడియో అనేది ఎక్కడ స్క్రిప్ట్ చేయకండి. మీరు స్క్రిప్ట్ చేయకుండా చూస్తే మీరు ఈజీగా కటింగ్ కానీ స్టిచ్చింగ్ కానీ ఏదైనా నేర్చుకోగలుగుతారు. కొత్త వాళ్ళకైతే మాత్రం నిదానమే ప్రధానం. నిదానంగా నేర్చుకోండి. అలా చూడండి. అలా నీట్గా అలా నీట్గా స్టిచ్ చేసుకోవాలన్నమాట. అలాగే ఫోల్డ్ చేసి డబుల్ స్టిచ్ అనేది ఒకటి వేసేయాలి. అలా వేసేసి నీట్గా తిప్పుకొని చూసుకుంటే మనకి ఫిట్టింగ్ అనేది చాలా చాలా బాగుంటుంది అన్నమాట. చక్కగా సన్నగా పైపింగ్ అనేది వచ్చేస్తే నీట్గా ఉంటుంది అన్నమాట. ఓకేనా? అలా ఇప్పుడు వచ్చేసరికి హ్యాండ్ అండి, ఇది బుట్ట చెయ్యి అనమాట. అలాగే చూడండి నీట్గా, అంటే నేను ఎక్కువ ఇది అనేది రాలేదు అందుకని
ఉన్న దాంట్లో వచ్చినట్టు అడ్జస్ట్మెంట్ చేసి స్టిచ్ చేసేస్తున్నాము. 5 ఇంచెస్కి ఒక మార్కింగ్ చేసుకొని అక్కడి నుంచి లెంత్ 10.5 ఇంచీలు ఒక మార్కింగ్ చేసి చంక డౌన్ వచ్చి 3.5 పెట్టుకొని అక్కడి నుంచి చెయ్యి లూజ్ వచ్చేసరికి 6 ఇంచీలు పెట్టుకొని చంక చుట్టుకొలత వచ్చేసి 8 ఇంచీలు పెట్టుకొని 2.5 ఇంచీలు ఖర్చులకు పెట్టుకున్నాను. ఓకేనా, అలాగా అక్కడి నుంచి అలా పెట్టుకుంటూ నీట్గా మార్కింగ్ చేసుకొని స్ట్రైట్గా ఇప్పుడు వచ్చేసరికి అక్కడ మనం ఎక్స్ట్రా పెట్టుకున్నాం 2.5 పైకి దేనికోసం ఫ్రిల్ కోసం అలా నీట్గా కట్ చేసి తీసేయాలి. చూడండి, అక్కడ టక్స్ పెట్టుకోవాలి అలా నీట్గా. ఇప్పుడు వచ్చేసరికి ఎక్కడైతే టక్స్లు పెట్టుకొని అక్కడి నుంచి పట్టుకొని చక్కగా చిన్న గుండు పిన్ని తీసుకొని చిన్న చిన్న ఫ్రిల్స్ అన్నీ పెట్టుకోవాలి. అలా చూడండి, అలా నీట్గా చిన్న చిన్న ఫ్రిల్స్ అన్నమాట. అలా పెట్టేసి పక్కన పెట్టుకొని వైట్ క్లాత్ ఉంటుంది కదండి మనం పైపింగ్ చేసింది, ఆ క్లాత్నే బార్డర్కి అలా హ్యాండ్కి పెట్టుకోవడం కోసమని ఒక 2 ఇంచెస్ వెడల్పు ఉన్న క్లాత్ అనేది తీసుకోండి. అలాగే చెడు వైపు నుంచి మంచి వైపుకి తిప్పుకునేటట్టు మనం ఆ క్లాత్ అనేది వేసుకోవాలి. అలా వేసేసి ఒక ఫోల్డ్ డబుల్ ఫోల్డ్ చేసి దాని మీద స్టిచ్ చేసేయాలి. అలా అయిపోయిన తర్వాత ఇప్పుడు వచ్చేసరికి ఈ 2 సమానంగా పెట్టుకొని లోచంకన్ని తీసుకోవాలి. అలా చూడండి, అలా తీసేసి ఇప్పుడు అలా పెట్టుకొని నీట్గా బుట్ట హ్యాండ్ అనేది స్టిచ్ చేసుకోవాలి. ముందుగా స్ట్రైట్గా క్లాత్ పెట్టుకొని ఒక 1/2 ఇంచు ఖర్చు పెట్టేసి నీట్గా స్టిచ్ చేయాలి. అలా నీట్గా అటు నుంచి ఇటు నుంచి 2 ఫ్రిల్లు పెట్టుకుంటూ నీట్గా బుట్ట చెయ్యి అనేది స్టిచ్ చేసుకోవాలి. అలా స్టిచ్ చేశాను. అలా స్టిచ్ చేసేసి చూడండి, బొట్ట అనేది అలా వస్తుంది అన్నమాట. అలా స్టిచ్ చేసుకుంటూ నీట్గా ఒక 1/2 ఇంచు ఖర్చు పెట్టుకుని చుట్టూ స్టిచ్ చేసేయాలి. చూడండి, వీడియో అనేది ఎక్కడ స్కిప్ చేయొద్దు ఫ్రెండ్స్. వీడియో నచ్చితే మాత్రం ఒక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఒకవేళ నా వీడియో ముందుగా మీరు చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ కానీ ఆన్లో పెడితే నేను ఏ వీడియో పెట్టినా నోటిఫికేషన్ ద్వారా ముందుగా మీకే వస్తుంది, మొదటగా మీరే చూడవచ్చు. కానీ అలా అలాగే మెయిన్ బాటమ్ పార్ట్ అనేది దానికి స్టిచ్ చేసేయాలి. ముందుగా ఒక బాటమ్ పార్ట్ అనేది ఒక 1 ఇంచ్ అటు అవతలకు వదిలేసి స్టిచ్ చేసేయాలి. అలాగే దాని మీద లైనింగ్ పార్ట్ కూడా అటాచ్ చేసేయాలి. అలాగే లైనింగ్ పార్ట్ కూడా వేసేసి ఇప్పుడు వచ్చేసరికి ఇవి
బ్యాక్ సైడ్ కట్టుకోవడానికి థ్రెడ్స్ లాగా అంటే సిట్స్ మోడల్లో స్టిచ్ చేసి మనం రివర్స్ చేసుకోవాలి రెండు కూడా. అలా స్టిచ్ చేసుకొని రెండు కూడా ఆ ఖర్చులు కొంచెం కట్ చేసుకొని రెండు రివర్స్ చేసుకోవాలి. స్క్రూ డ్రైవర్ కానీ లేకపోతే ఏదైనా సువ్వ కానీ మీ దగ్గర ఏది అందుబాటులో ఉంటే అది దాంతో మనం రివర్స్ చేసి పెట్టుకోవాలి. మనం బ్యాక్ డోరీ కట్టుకుంటాం కదా ఆ డోరీ మోడల్ కానీ అలా అయిపోయిన తర్వాత ఈ రెండు ఎడ్జ్లు ఉన్నాయి కదా మధ్యలో అంటే మన రెండు పార్ట్లు జాయింట్ అయిపోయిన తర్వాత మెయిన్ ఫ్యాబ్రిక్లు రెండు కలిపి ఈ చివర్లు రెండు పట్టుకోవాలి. పాలిస్టర్ వదిలిపెట్టేయాలి. వదిలిపెట్టేసి ఆ రెండు కూడా చూడండి అలా కొంచెం ఎక్స్ట్రా ఖర్చు వచ్చిందని అక్కడ తీసేసాను. అలా ఫోల్డ్ చేసి స్టిచ్ చేసేయాలన్నమాట. మనకు అక్కడ ఏంటంటే లోడింగ్ అయిపోద్ది, నీట్గా ఉంటుంది, దారాల గట్ట బయటికి రావన్నమాట. అలా అలా నీట్గా స్టిచ్ చేసుకొని చూడండి. అలా రెండో సైడ్ కూడా సేమ్ అదే మెథడ్లో స్టిచ్చింగ్ అని చేసేయాలి. ఎందుకంటే రెండు సైడ్లు అలా చేస్తేనే మనకి ఫిట్టింగ్ అనేది బాగుంటుంది, ఎక్కడ ముడతలన్నీ రావండి. అలా చక్కగా పావు తక్కువ 6 ఇంచులు కూడా మార్కింగ్ చేసుకొని స్టిచ్ చేసేసాను. బాడీ వచ్చేసరికి 9.5, బాడీ పొడుగు 9.5 అనేది పెట్టుకోవాలి. అంటే 9.5 19 ఇంచీలు అనమాట. ఓకేనా? ఆ 19 ఇంచీలు కరెక్ట్గా పెట్టుకొని మార్కింగ్ అలా నీట్గా అలా చక్కగా అలా చివరికంటే అక్కడి నుంచి ఒక 5 ఇంచీలు స్ట్రైట్గా లాగి రావాలన్నమాట. అలా క్రాస్గా అక్కడి నుంచి స్ట్రైట్గా లాక్కుట్టుకోవాలి. లైనింగ్ తప్పించేసి మెయిన్ ఫ్యాబ్రిక్ కుట్టాం కదా ఇందాకలా, అలాగే ఇప్పుడు మెయిన్ ఫ్యాబ్రిక్లో తప్పించేసి లైనింగ్ పార్ట్ని స్టిచ్ చేసుకోవాలి. అలా చూడండి, ఒక 2-3 స్టిచ్లని వేసుకుంటాం. ఎక్స్ట్రా ఉన్న ఖర్చులన్నీ కట్ చేసేసాం.